రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి వెన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మా భారాలన్నిటినీ మీరు భరించినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మల్ని తప్పించినారు దేవా. పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, కష్టాలు, శ్రమలు, బాధల మధ్య జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఎదురయ్యే కష్టాలను, శ్రమలను బట్టి బిడ్డలు ఎంతో దుఃఖ స్థితిలో ఉంటుండగా వారిని మీరు ఆదరించండి దేవా. వారి పట్ల కనికరం చూపమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగం కోల్పోయినామని, కుటుంబం గడవడం కష్టమవుతుందని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వ్యాపారంలో ఫలానా వ్యక్తులు మమ్మను మోసం చేశారని, నష్టాల పాలయ్యామని, వ్యాపారం పడిపోయిందని ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. కుటుంబంలో భర్తను బట్టి, భార్యను బట్టి నెమ్మది లేకుండా ఉంటున్నామని, కుమారుడు, కుమార్తెలు మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు దేవా. రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, రకరకాల బాధల మధ్య కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇంకెప్పుడు నాకు విడుదల వచ్చేది, ఇంకెప్పుడు ఈ కష్టాలు తీరేయి, మాకు మంచి దినములు రావా, మా బాధలు తీరవా, మా కష్టాలు పోవా అని ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి చెయ్యి మీరు పట్టుకోండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, విశ్వాసులుగా పిలువబడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలు శ్రమల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఓపిక, సహనంతో ఉండే మనసుని వారికి ఇవ్వండి దేవా. శ్రమల ద్వారా అయ్యా, బిడ్డల విశ్వాసం వృద్ధి పొందునట్లుగా, బలపడునట్లుగా మీరే సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, విశ్వాసులైన బిడ్డలు వారికి ఎదురయ్యే కష్టాలను, శ్రమలను బట్టి అవిశ్వాసులు అవ్వకుండా, అల్ప విశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా ఉండకుండా మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఆత్మీయంగా బలాన్ని పొందుకొనుటకు మీరే వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మీరు హృదయపూర్వకంగా నరులకు విచారములను, బాధలను, కష్టాలను కలుగజేసే దేవుడు కాదు ప్రవ్వా. అయ్యా, మీరు ఒకవేళ బాధ పెట్టినను మీ కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడే దేవుడవు తండ్రి, క్షమించే దేవుడవు తండ్రి. అయ్యా, నిత్యము మమ్మను భద్రపరుస్తూ, రక్షిస్తున్న, పోషిస్తున్న మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు ప్రవ్వా, అపవాది నిత్యము మమ్మను శోధించుచుండగా, అనేక కష్టాల పాలు చేస్తుండగా, శత్రువుల రూపంలో, పగవారి రూపంలో, విరోధుల రూపంలో మమ్మల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అపవాది తంత్రముల నుంచి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. నీ బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి తండ్రి. ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల
బిడ్డల చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. ఆటంకాలకు గురవుతున్నారు, మోసాల పాలవుతున్నారు, లోకస్తుల చేత నిందించబడుతున్నారు, రకరకాల మనుషులను బట్టి అవమానాలను ఎదుర్కొంటూ దుఃఖంలో కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డకు శోధనను జయించే కృపనివ్వండి దేవా. ప్రతి కష్టాన్ని, బాధను ఎలా జయించాలో, ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో, వాటన్నిటిని తట్టుకొని ధైర్యంగా నిలబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఎవరికైతే రక్షణ, మారు మనసు లేదో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో ప్రియుల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల గృహాలలో శుభకార్యాలు, మంచి పనులు జరిగేలాగున సహాయం చెయ్యండి. బిడ్డల కుటుంబాలలో, వారి గృహాలలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. వారి గృహంలో సంతోషం, సమాధానం, ఆనందం, ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ కార్యాలను బిడ్డల కుటుంబాలలో జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు మా గృహాలలో, మా కుటుంబాలలో, మా జీవితాలలో మంచివి కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీ దయ పొందిన కుటుంబంగా మేముండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతుల్లోనే పెడుతున్నాం దేవా. మీరే వారందరినీ భద్రపరచండి, రక్షించండి, సజీవ లెక్కలో ఉంచండి దేవా. మిమ్మును సేవించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మాకేది అవసరమో, మా అక్కరలు, కొరతలేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి తండ్రి, మీరే మాకు తోడయుండి సహాయం చెయ్యండి. రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. ఆ సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి నెమ్మదినిచ్చే దేవుడో తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వారి కుటుంబంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు శ్రమల వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం ఇలా నిత్యము వారిని వెంటాడుతున్నాయని, నెమ్మది లేకుండా చేస్తున్నాయని బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, మనోవేదనతో, దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వారి కష్టాన్ని చూచే దేవుడవు తండ్రి, వారిలో సంతోషం నింపే దేవుడవు. శ్రమలలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. వారి బలహీనతలన్నిటిని మీరు తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాప భారాలను మోసే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒంటరితనంతో కృంగిపోతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారిలో చింతని, బాధని సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురముగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓటమిలన్నిటినీ విజయాలుగా మార్చండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇంకా కుటుంబం రకరకాల సమస్యలను బట్టి చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, చనిపోకుండా ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కొనే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, గొప్ప దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఊహించని కార్యాలు జరిగించే దేవుడవైన మీకే మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, మా మొరలను మీరు
ఆలకించండి దేవా. మా కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గృహంలో ఉండే చీకటి శక్తులను, అపవాది అంధకార క్రియలను మీరు బంధించండి దేవా. దురాత్మలనన్నిటినీ అణచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఎందరైతే పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారో దేవా, పాపానికి బానిసలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున బిడ్డలు ఎందరైతే వారి ప్రయత్నంలో విఫలమైనారో, ఏ పనిలో వారు అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎవరి ద్వారా నిందలు అవమానాల పాలైనారో, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొన్నారో, దయతో ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, బిడ్డలు పనిచేసే ఆవరణాలలో, సంఘంలో, సమాజంలో ఎంతమంది బిడ్డలైతే అనేకమైన వ్యతిరేకతలకు గురవుతున్నారో, ఒత్తిళ్లకు లోనవుతున్నారో, ఎవరితో చెప్పుకోలేక హృదయంలో మదన పడుతున్నారో, బయటకు చెబితే ఎలాంటి ఆపద వస్తుందోనని బాధపడుతున్నారో, అలాంటి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో గొప్ప నెమ్మదినివ్వండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబంలోని మనుషుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, కలతాలు, పంతాలు, పట్టింపులు తీసివేయండి దేవా. తగ్గింపు స్వభావం కలిగి అందరితో కలిసి మెలిసి జీవించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ మనిషి అయితే కుటుంబాలను విడదీయాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వారి ప్రయత్నాలను మీరు విఫలపరచండి దేవా. వారికి బుద్ధిని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో సాతానుడు చోటు చేసుకోకుండా మీరే వాడిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ప్రియులు బీదరికంలో, కరువులో, దిక్కులేని వారిగా సహాయం పొందుకోలేక అనేక అక్కరలు, కొరతలు కలిగి బాధపడుచున్నారో అట్టి బిడ్డల స్థితినంతటిని మీరు హెచ్చించండి దేవా. బిడ్డలకు కావలసిన ఆహారము, ఆరోగ్యము, ఐశ్వర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా అనాథలుగా, ఎవరు లేని వారిగా జీవిస్తున్నారు దేవా. అయ్యా, మీరే వారి ప్రతి అవసరమును తీర్చండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న బిడ్డల బాధల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆర్థిక సమస్యలతో పోరాడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, బిడ్డల ప్రతి చేతి పనిలో మీరే వారిని హెచ్చించండి దేవా. క్రమక్రమంగా ఆశీర్వదించండి తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు ఏ పని చేసినా అందులో నూరంతలుగా ఫలములు పొందుకొనుటకు మీరు కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి సంపాదనంతా వృధా అవుతుందని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు వారి సంపాదనలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి అధికంగా పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ప్రియులు అప్పుల సమస్యలలో చిక్కుకుంటుండగా, అప్పులు ఎక్కువైనాయని బాధపడుచుండగా, వాటి వడ్డీలు ఎలా కట్టాలి అని కృంగిపోతుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దేవా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. ఇలాంటి వారందరితో మీరు మాట్లాడండి దేవా. వారి బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఇల్లు కట్టి అప్పుల పాలైనారు దేవా. పెళ్లి చేసి అప్పుల పాలైనారు. వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల బారాన పడినారు. అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైనారు. పిల్లల చదువుల కోసం అప్పుల పాలైనారు దేవా. ఇలా బిడ్డలు ఏ కారణాన్ని బట్టి అప్పులలో కూరుకుపోయారో దయచేసి ప్రతి ఒక్కరి అప్పు బాధను మీరు తీర్చండి దేవా. అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి నీ బిడ్డలను ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, మీరు మాకిచ్చిన మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మేము కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ కంచే కాపుదలను ఉంచండి దేవా. సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా. అయ్యా, మా బిడ్డల జీవితాలలో, మా కుటుంబాలలో, మా ఉద్యోగాలలో, మా చేతి పనులలో మేము అభివృద్ధి, ఆశీర్వాదము పొందకుండా
మమ్మును ఆపే అపవిత్రాత్మలను మా కుటుంబాల నుండి దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల మొరలను మీరు ఆలకించారని నమ్ముచున్నాం దేవా. బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందిస్తారని నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల భయాల నుండి, బాధల నుండి రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.